హలో వ్యూవర్స్. ఈ వీడియోలో వాట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డూ ఐ హ్యావ్ అనేది తెలుసుకుందాం. మనము లాస్ట్ వీడియోలో వాట్ ఇండస్ట్రీ డూ ఐ వాంట్ టు వర్క్ ఇన్ అనేది తెలుసుకున్నాం. ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, అందులో ఏ ఇండస్ట్రీ మనకు సూట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరి ఇండస్ట్రీ అయితే ఎంచుకున్నాం, మరి దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి కూడా తెలుసుకోవాలి కదా, రైట్? అది తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క జాబ్కి మనం ప్రిపేర్ అవుతాం. ఓకే, మనము ఒక ఇండస్ట్రీని ఎంచుకున్నంత మాత్రం మనకు జాబ్ వచ్చేస్తుందా? రాదు. జాబ్ రావాలంటే ఏం కావాలి? స్కిల్స్ ఉండాలి. అయితే ఆ స్కిల్స్ ఏంటో చూద్దాం, రైట్? ఓకే, సో వాట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డూ ఐ హ్యావ్, రైట్? సో కావాల్సింది ఇక్కడ ఫస్ట్ ఏం చూద్దాం, టెక్నికల్ స్కిల్స్ చూద్దాం. టెక్నికల్ స్కిల్స్, రైట్? మీరు ఒకవేళ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, దానికి ఏం స్కిల్స్ కావాలో చూద్దాం. ఒకవేళ మీరు కంప్యూటర్ అండ్ ఐటీ స్కిల్స్ దీనికి సంబంధించిందైతే మీకు ప్రోగ్రామింగ్, డేటా ఎనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ అనేవి వచ్చి ఉండాలి. కంప్యూటర్ అండ్ ఐటీ స్కిల్స్ అయితే. ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ దీంట్లో మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఈ స్కిల్స్ వచ్చి ఉండాలి. సాఫ్ట్వేర్ ప్రొఫిషియన్సీ, ఎక్సెల్, పవర్ బిఐ, సాప్, ఆటోక్యాడ్ లాంటివి మీరు ఆ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి, మెడికల్ సంబంధించినవి ఉంటాయి, కొన్ని ఫార్మసీకి సంబంధించినవి ఉంటాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి ఉంటాయి. అయితే వీటిని ఏమంటాం, ఇండస్ట్రీ స్పెసిఫిక్. అంటే ఆయా రంగానికి సంబంధించిన ఏంటి, ఆ పనులు, ఆ యొక్క డివైజెస్, ఓకే, అండ్ ఆ ఎక్విప్మెంట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. వాటిని ఎలా ఆపరేట్ చేయాలో మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇవేంటి కొన్ని టెక్నికల్ స్కిల్స్ గురించి. నెక్స్ట్, సాఫ్ట్ స్కిల్స్. మీరు ఏ జాబ్ చేసినా సరే సాఫ్ట్ స్కిల్స్ మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీ. ఇవి లేకుంటే జాబ్ అనేదే రాదు మనకి, మన దగ్గర ఎంత స్కిల్స్ బాగున్నప్పటికీ. మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసే ఉంటారు. అందులో ప్రభాస్ దగ్గర సూపర్ స్కిల్స్ ఉంటాయి, గేమ్స్, రైట్, డెవలప్ చేస్తుంటాడు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవు. అందుకోసం లేదా రిజెక్ట్ అవుతూ ఉంటాడు. ఓకే, అందుకోసం ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్? సో సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్, అంటే ఎలా మాట్లాడాలి, పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, అందరితో ఎలా మాట్లాడాలి అనేవి మనకు తెలిసి ఉండాలి. అలాగే లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, అడాప్టబిలిటీ అండ్ టైం మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, నెగోషియేషన్. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇక్కడ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ మీద నేను కొన్ని వీడియోస్ చేస్తాను ముందు సాఫ్ట్ స్కిల్స్ పైన. ఇదంతా కూడా ఏంటిది, ఇంటర్వ్యూకి సంబంధించింది కాబట్టి వీటి గురించి మనం డిస్కషన్ చేస్తే టైం చాలా పడుతుంది. ఆల్రైట్, సో సాఫ్ట్ స్కిల్స్కి సెపరేట్ వీడియోస్ అనేవి చేస్తాను. సో మనకు టెక్నికల్ స్కిల్స్ అవసరమే, సాఫ్ట్ స్కిల్స్ అవసరమే. నెక్స్ట్ ఏంటో చూద్దాం, ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు ఏంటి, స్కిల్స్ చూసాం, ఇప్పుడు ఏం చూద్దాం మనం, ఎక్స్పీరియన్స్. మరి ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారు, ఫస్ట్లోనే అంటే ఎప్పుడైతే మీరు ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వెళ్తుంటారో మన శాలరీ ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది, ఎందుకంటే తెలుగుతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ఏం చూడాలి, ఎంట్రీ లెవెల్ అంటే మీరు ఫ్రెషర్ అనుకోండి, శాలరీ చూడొద్దు. ఏం చూడాలి, పని చూడాలి, పని నేర్చుకోవడం చూడాలి. పని వచ్చింది అనుకోండి, ఆ పని ఆ యొక్క బాస్కి నచ్చితే ఓకే, మీరు అడిగిందల్లా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగా. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, రైట్, ఎందులో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, దీంట్లో అయితే బుక్ కీపింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఆడిటింగ్ ఇలాంటివి అనమాట, ఏదంటే ఫైనాన్స్ సంబంధించింది. నెక్స్ట్, హెల్త్ కేర్ అండ్ మెడికల్. ఇవైతే పేషెంట్ కేర్ తీసుకోవడం, మెడికల్ రీసెర్చ్, డయాగ్నోస్టిక్స్, ఇలాగే మార్కెటింగ్ అండ్ సేల్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్సెస్. వీటిలో ఏంటంటే ఇది ప్రతి ఒక్కటి ఏంది ఒక ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, ఇంతకుముందు ఏం చూసాం, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అని విడివిడిగా చూసాం. ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ గా ఒక ఇండస్ట్రీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అనేది ఒక ఇండస్ట్రీ,
హెల్త్ కేర్ అండ్ మెడికల్ అనేది ఇండస్ట్రీ. ఇంతకుముందు చూసాం కదా లాస్ట్ వీడియోలో ఒక్కో ఇండస్ట్రీ, రైట్? ఇక్కడ అన్నమాట. అయితే వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందో చూసుకోండి. ఎక్స్పీరియన్స్ సంపాదించండి. ఎక్స్పీరియన్స్ సంపాదించారనుకోండి, మీరు జాబ్ చేయొచ్చు, వీలైతే మీరు బిజినెసే చేయొచ్చు, రైట్? అలాగా. సో నెక్స్ట్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్. ఓకే, ఎంట్రీ లెవెలా, మిడ్ లెవెలా, సీనియర్ లెవెలా, ఫ్రీలాన్సింగ్. అయితే మీరు ఇన్ని విధాలుగా అనేది మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్, ఫస్ట్ టైం మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, దాన్ని ఏమంటాం మనం? ఎంట్రీ లెవెల్ అంటాం. ఇంటర్న్షిప్, మనం గ్రాడ్యుయేషన్ చేసాం, మాస్టర్స్ చేసాం, చేసిన తర్వాత మరి మనకు పని వచ్చని ఎలా ప్రూవ్ చేసుకుంటాం? ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే ఏంటి? మనము ఒక కంపెనీలో ఒక పార్ట్ టైమో ఫుల్ టైమో ఏం చేస్తాము, ఎక్స్పీరియన్స్ కోసం మనం అక్కడ వర్క్ చేస్తాం. దీనికి కొన్ని కంపెనీస్ స్టైఫండ్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఇవ్వవు. కానీ మీరు పని నేర్చుకుంటున్నట్టు, అక్కడ జాబ్ చేస్తున్నట్టు కాదు. అది ఇంటర్న్షిప్ అన్నమాట. ఆ ఇంటర్న్షిప్ అనేది 1 వీక్, 1 మంత్, ఓకే, 2 మంత్స్ ఎంతైనా ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఇంటర్న్షిప్ మీరు అక్కడ చేసినట్లుగా. ఆ సర్టిఫికేట్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లా పనిచేస్తుంది. ఓకే, దాంతో మీరు మంచి జాబ్ అనేది పొందొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఎవరికి? ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి, రైట్? ఇంటర్న్షిప్ అనేది. నెక్స్ట్ ట్రైనీ ప్రోగ్రామ్స్. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీరు ఒక ట్రైనీగా అక్కడ వర్క్ చేస్తారు. ఓకే, ఇది ఇంటర్న్షిప్ లాంటిది అన్నమాట. రైట్. నెక్స్ట్ ఏంటి? మిడ్ లెవెల్. ఇది ఎంట్రీ లెవెల్ అయింది కదా, ఇప్పుడు మిడ్ లెవెల్. ఇది 2 to 5 ఎక్స్పీరియన్స్, 2 to 5 years ఎక్స్పీరియన్స్. దీంట్లో అంటే స్పెషలైజేషన్ ఇన్ ఫీల్డ్. మీరు ఒక రంగంలో, ఇక్కడ చూస్తున్నాం కదా ఇండస్ట్రీ స్పెసిఫిక్ అనేవి, దీంట్లో ఏదైనా ఒక రంగంలో మీరు ఎంచుకున్న రంగం ఇది కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. దాంట్లో మీరు 2 ఏళ్ళు గాని, ఆ పైన గాని మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు పర్ఫెక్ట్ అవుతారు, ఎక్స్‌పర్ట్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది? మీ కింద టీమ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. అప్పుడు మీ సాలరీ కూడా హై ఉంటుంది. ఇదంతా ఎప్పుడొచ్చింది మనకు? ఎక్స్‌పీరియన్స్ రావడం వల్ల వచ్చింది. అది ఎక్స్‌పీరియన్స్ లేకుండా అంటే, ఈ సాలరీ మీకు ఎంట్రీ లెవెల్‌లో వస్తుందా? రాదు. సో ఏం చూడాలి? ఎంట్రీ లెవెల్‌లో ఏం చూడకూడదు? సాలరీ చూడకూడదు. పని నేర్చుకోండి. పనొచ్చింది అంటే సూపర్. ఓకే, ఫస్ట్ పనిమంతులవ్వండి. అప్పుడే శ్రీమంతులవుతారు. రైట్. ఓకే, టీమ్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మీకు 2 ఏళ్ళు మీరు పని చేశారు. 2 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ మీరు వర్క్ చేశారు. అప్పుడు మీకు ఏం తెలిసింది? మీరు ఒకరి కింద వర్క్ చేశారు కదా! అయితే ఎలా వర్క్ చేయించాలి? ఎలా వర్క్ చేయాలి? అనేది మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ప్రమోట్ అవుతారో నెక్స్ట్ లెవెల్‌కి, అంటే అప్పుడు మీరు ఎప్పుడైతే మేనేజర్ గాను, ఓకే, ఒక లీడర్ గాను అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అంటే టీమ్ లీడర్. లీడర్‌గా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీ కింద కొందరు పని చేస్తారు. అప్పుడేమవుతుంది? వాళ్ళతో మీరు పని చేయించగలుగుతారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు కొన్నేళ్ళు వర్క్ చేయడం వల్ల మీకు అది అనుభవం వచ్చేసింది. నెక్స్ట్ సీనియర్ లెవెల్ 10+ ఇయర్స్. అప్పుడేంటి? లీడర్‌షిప్ రోల్, స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇప్పుడు దానికంటే ఇంకా పై స్థాయిలో మీరు వర్క్ చేస్తారు. ఇలా చేసుకోవచ్చు. లేదా ఫ్రీలాన్సింగ్. మీరు ఎంట్రీ లెవెల్‌లో వర్క్ చేశారు. ఓకే, మిడ్ లెవెల్‌లో వర్క్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు మీరేంటంటే ఒకరి కింద వర్క్ చేయడం ఎందుకు? అదేంది జీతం మీద బతకడం ఎందుకు? అది మీరు ఫ్రీలాన్సింగ్ చేశారనుకోండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ట్రైనర్‌ని. ఓకే, నాకు కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చు. అయితే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? అడుగుతారు. ఓకే, ఇలా ట్రైనింగ్ ఇస్తావని. ఓకే, ఒక క్లాస్‌కి ఇంత అని చెప్తాను. ఓకే, అలా ఎన్ని క్లాసులైతే అంత డబ్బొస్తుంది. ఇక్కడ మనం ఒక జీతగాడిలాగా ఉండాల్సిన పని లేదు. యెస్ ఆర్ నో? ఏం చేయొచ్చు మనము? ఇష్టం ఉన్నట్టుగా సంపాదించుకోవచ్చు. ఇష్టం ఉన్నప్పుడు పని జేసుకోవచ్చు. ఓకేనా? అలాగా. సో, ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్సల్టేషన్. ఓకే, కన్సల్టింగ్ కూడా చేయొచ్చు. మీరు కాలేజెస్, యూనివర్సిటీస్, కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ అలా మీరు విజిట్ చేసి కూడా అక్కడ ఏం చేయొచ్చు? మీరేదైతే పని చేయగలరో అది మాట్లాడుకొని, ఆ రెమ్యూనరేషన్ అంటే ఆ ఫీ అనేది మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చనమాట. ఆ ప్రాజెక్ట్‌ని బట్టి గానీ, ఓకే, మీ యొక్క ఎక్స్‌పర్‌టైజ్ గానీ, అంటే మీ యొక్క దేంట్లో అయితే ఎక్స్‌పర్ట్ ఉన్నారో దాని మీద గానీ మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. సో, ఇది వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అర్థమైందా? అంటే ఈ విధంగా ఎంట్రీ లెవెల్ నుంచి, ఇలా మిడ్ లెవెల్ నుంచి, సీనియర్ లెవెల్ నుంచి ఇలా మీరు సొంతంగా ఒకటి తయారు చేసుకునే స్థాయికి ఎదగొచ్చు. ఓకేనా? సో, ఇలాగ. మరి ఇవన్నీ ఒకవైపు అయితే, మరి ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఏంటి? కదా! ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఏంటి చూద్దామా? బేసిక్ జాబ్ స్కిల్స్. మీకు ఏ జాబ్ అయినా సరే, ఏ జాబ్‌కైనా సరే మినిమమ్ ఏ స్కిల్స్ ఉంటే మనకి ఈజీగా జాబ్ దొరుకుతుందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, బేసిక్ జాబ్ స్కిల్స్‌లో టైపింగ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనము
ఏ రోల్ అయినా, ఏ జాబ్ రోల్ అయినా సరే కంపల్సరీగా కీబోర్డ్ యూజ్ చేయాల్సిందే. ల్యాప్‌టాప్ కావచ్చు, డెస్క్‌టాప్ కావచ్చు. ఓకే. అయితే టైపింగ్ ఎంతుంటే బావుంటుంది? ఎంతుంటే వాళ్ళు మనల్ని తీసుకుంటారు? మినిమమ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలనమాట. ఓకే. ఇంకా ఏమి వచ్చుండాలి మనకు? వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్‌లుక్ ఈ ప్రోగ్రామ్స్ గూడా వచ్చుంటే ఓకే. కాంపిటీటివ్ మార్కెట్ కదా! ఇప్పుడు ఒక్క జాబ్‌కి లేదా వందల మందొస్తున్నారు. మరి నిన్నే ఎందుకు ఎంచుకోవాలి అంటే, సార్ నాకు మీరు అడిగిన దానికంటే ఇంకా వేరే అడిషనల్‌గా గూడా నాకున్నాయి. ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇందులో నేను మామూలుగా గాదు నేను ఎక్స్‌పర్ట్‌ని అని మీరు ప్రూవ్ చేసుకోవాలనమాట. అంటే అడిషనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఓకే. ఇంటర్నెట్ బ్రౌజింగ్, మెయిలింగ్ కూడా. ఓకే. మెయిల్ ఎలా పంపించాలి? మెయిల్ ఎలా రాయాలి? మెయిల్‌కి ఎలా రిప్లై ఇవ్వాలనేది కూడా మనకి రావాలి. ఓకే. ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. మెయిలింగ్ అంటే జస్ట్ మెయిల్ సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడమే కాదు. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలి. గూగుల్ యాప్స్ అంటే గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్లైడ్స్ అండ్ గూగుల్ షీట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఆన్‌లైన్‌లో మనం యూజ్ చేయాలి అవి రావాలి. చాట్ జీపీటీ ఏఐ, వాట్సాప్ మెటా ఏఐ. ఈ ఏఐని ఎలా యూజ్ చేయాలనేది కూడా రావాలి. ఎందుకంటే మున్ముందంతా కూడా ఏమైపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు నాకు రాదు అంటే యూ ఆర్ రిజెక్టెడ్. అలా కాకుండా సెలెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. అయితే ఇవన్నీ ఏంటంటే టెక్నికల్‌గా ఇవన్నీ మనకు రావాలి. మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ ఏమేమి ఉండాలి? ఇంకా అడిషనల్ స్కిల్స్ ఏమి ఉండాలో చూద్దాం. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కదా! ఏ జాబ్ ఇంటర్వ్యూ అయినా సరే ఏ లాంగ్వేజ్‌లో ఉంటుంది? ఇంగ్లీష్‌లో ఉంటుంది. మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ బట్టి పడితే కాదు గదా! మిగతా క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ చేయాలి? అందుకోసమే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఈజీగా? ఏ ఓకేనా? ఏ ఒక్క ట్యూటర్ లేకుండా, ట్రైనర్ లేకుండా ఎలా మనకు మనంగా నేర్చుకోవాలో దీనిపైన సెపరేట్ వీడియోస్ చేస్తాను. ఓకే. రైట్. అయితే ఇంకా ఏం కావాలి? ఇంగ్లీష్ మాట్లాడడం రావడంతో పాటు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడం రావాలి. మనం మాట్లాడుతున్నాం కదా! దానికి నేర్చుకునేదేముంది కాదు. అవతలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది మనం శ్రద్ధగా వినాలి. దానికి సరైన సమాధానం అనేది చెప్పాలి. ఓకే. అలాగా. సో, మనం అలా కాకుండా మనము ఎక్కడో ఒకరు మాట్లాడుతుంటే ఎటో చూస్తుంటాం. ఏదో మాట్లాడుతుంటాం. ఓకేనా? మన ఎగ్జామినేషన్‌లో ఏం చేస్తుంటాం? మనకేదైనా క్వెషన్‌కి ఆన్సర్ రాదనుకోండి ఏదో రాసేస్తాం. కదా! ఇంటర్వ్యూలో కూడా అలాగే చేశారనుకోండి రిజెక్టే కదా! సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్‌గుండాలి. ఓకే. హెచ్ఆర్ ఒక క్వెషన్ అడుగుతున్నాడు. మీరు సంబంధం లేని ఆన్సర్ ఇస్తే ఏమవుతుంది? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టా? లేనట్టు. అందుకోసమే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అడిగిన దానికి మాత్రమే సరైన సమాధానం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అనేది మనం అది కూడా సెపరేట్ వీడియోస్ ఉంటాయి సాఫ్ట్ స్కిల్స్‌లో. రైట్ చూద్దాం. పేషెన్స్ ఈ రోజుల్లో చాలా మందికి పేషెన్స్ చాలా తక్కువ. ఓకే. అయితే ఓర్పు అనేది చాలా అవసరం అన్నమాట. పని చేయడానికైనా ఓకే. అండ్ కష్టపడటానికైనా ఓర్పు అనేది కావాలి. మాటలు వినటానికైనా, అనటానికైనా పేషెన్స్‌తో చేసుకోవాలి. ఇది ఈ రోజుల్లో చాలా హెచ్ఆర్స్ చూసేది పేషెన్స్ అన్నమాట. తొందరపాటు ఉండద్దు, ఆవేశం ఉండద్దు, కోపం ఉండకూడదు. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మైండ్ కంట్రోల్ ఉండాలి. ఓకే. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా వినాలి అనేది కూడా అవసరం. ఓకే. తలాడిస్తూ, వాళ్ళకేసి చూస్తూ, ఐ కాంటాక్ట్ చేస్తూ, ఓకే. శ్రద్ధగా వినాలన్నమాట. ఇవి కూడా అవసరం. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇవన్నీ అవసరమే కదా! అడాప్టబిలిటీ. మనం జాబ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ పని ఇచ్చినా మనం చేయగలగాలి. అంతేగాని ఇది నా పని కాదు అని చెప్పకూడదు. టీమ్ వర్క్. మన నలుగురితో పని చేసేటప్పుడు కొన్నిసార్లు కాన్‌ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అయితే అలా జరగకుండా ఏం చేయాలి? కలిసి పని చేయాలి. ఏ గొడవ పడకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ. కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ అదే అన్నమాట. ఇప్పుడు ఏదైనా భేదాభిప్రాయం వచ్చిందనుకోండి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది కూడా తెలియాలి. లీడర్‌షిప్ క్వాలిటీస్. ఓకే. నలుగురం కలిసి పని చేస్తున్నాం. మిగతా ముగ్గురికి ఏదైనా హెల్ప్ అవసరమైంది. చెయ్యాలి. దట్ ఈస్ లీడర్‌షిప్. నాకెందుకు నా డ్యూటీయా అనేది అనుకోకూడదు. రైట్? నెక్స్ట్ ప్రెజెంటేషన్ స్కిల్స్. నలుగురు ముందు మాట్లాడడం, ఓకే. పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ రావాలి. పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వటం రావాలి. ఓకే. సో, ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి కూడా అవసరం అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి? ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఆ క్వెషన్స్ ఎందుకు అడుగుతారు? అనేవి తెలుసుకోవాలి. వాటికి ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ అవ్వాలి. సో, ఈ స్కిల్స్ అనేవి ఏ జాబ్‌కైనా కామన్ అన్నమాట. ఈ స్కిల్స్ అనేవి ఉండాలి. బేసికల్‌గా ఫ్రెషర్స్‌కి. రైట్. అప్పుడేమవుతుంది? మీకు మంచి సాలరీ ప్యాకేజ్ వస్తుంది. సస్టైనబిలిటీ అంటే చాలా కాలం ఏం చేస్తారు మీరు? ఆ యొక్క కంపెనీలో గాని, ఆ రోల్‌లో గాని మీరు వర్క్ చేస్తారు. మీరు వెళ్దాం అనుకున్న మీ యొక్క బాస్ వెళ్ళనివ్వడు. ఎందుకు అంటే మీరెలా ఉన్నారు? నిజాయితీగా ఉన్నారు, ఓర్పుతో ఉన్నారు, మంచిగా పని చేస్తారు, టైంకొస్తారు, ఎవరితో గొడవ పడరు.
ఓకేనా? మీ పనిలో మీరు చూసుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇలాంటి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ కంపెనీ ఎందుకు వదులుకుంటుంది? ఓకే. ఆల్ ది బెస్ట్. ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.